ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ప్రారంభమైనటువంటి దాడులు కల్చర్ కాస్త ఊరటనిచ్చేది. విధ్వంసాంధ్ర నుంచి మళ్ళీ అభివృద్ధి ఆంధ్ర వైపుకి అడుగులు వేయడానికి అవకాశం దక్కింది. చంద్రబాబు గారి ఏదైతే ట్వీట్ ఉందో, గొడవలు వద్దు, సంయమనం పాటించండి అని. అయితే రెచ్చగొట్టిన అనే పదం వాడారనుకోండి, అది ఓ ట్విస్టు. అది పక్కన పెడితే ఖచ్చితంగా సంయమనం పాటించండి, ఎవరు వద్దని చెప్పటం. అట్లాగే ప్రస్తుతం నిన్న ఎప్పుడైతే యాక్టివ్ అయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్ అయ్యి అందరు నాయకులు రోడ్ల మీదకి రావడం బిగిన్ చేశారు. అలాగే పదే పదే గవర్నర్ కంప్లైంట్లు ఇవన్నీ బిగినైందో, ఇంకో పక్కన చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుందో, ఈ ఘర్షణ వాతావరణం కొంత దారిలోకి వచ్చింది. నిన్న పెద్దగా సంఘటనలు చోటు చేసుకోకపోవడం అన్నటువంటిది ఒక సంతోషకరమైన వార్త. అంటే దాడుల సంస్కృతికి తాత్కాలికంగా విరామం పడింది. ఇది ఇలాగే ఉండాలని కోరుకుందాం. 5 ఏళ్ళు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి. ప్రశాంతత కరువయ్యిందన్నా, అవినీతి పెరిగిందన్నా, అహంకారం పెరిగిందన్నా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు వెనకాడతారు. వందలు వేల కోట్ల పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు ప్రభుత్వం మారినప్పుడల్లా తమ వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుందో, లేదా తమని ఏదో ఒక పార్టీకి అనుకూలంగా అంటే గనక అది పెద్ద సమస్య అవుతుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.